ఎవడెదురొచ్చినా ఒకరు పగిలిపోతాయి. నేనుకుండా చంపేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక సామాన్యుడి పాత్రలో నటించబోతున్నాడని, కార్పెంటర్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. కార్పెంటర్ పాత్రలోనే ఈయన మనుషులను సరిచేసే ఒక విభిన్నమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. జనతా గ్యారేజ్ స్టైల్లో కార్పెంటర్ సమాజాన్ని సరిదిద్దే మేస్త్రిగా బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కలయికలలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది. ఈ వార్త తెలియడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు నార్మల్ ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. కొరటాల శివ తన సినిమాల్లో బలమైన సామాజిక సందేహాన్ని కమర్షియల్ హంగులతో మిక్స్ చేయడంలో దిట్ట. ఇప్పుడు బాలయ్య వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని తెలుస్తోంది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ తరహాలోనే ఈ సినిమా కథ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటుందని, పవర్ఫుల్ ఎమోషన్స్తో సాగుతుందని ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బాలయ్య ఈ చిత్రంలో ఒక కార్పెంటర్ పాత్రలో కనిపించబోతున్నారు. కేవలం చెక్క సామానును మాత్రమే కాకుండా దారి తప్పుతున్న సమాజాన్ని కూడా సరిదిద్దడమే తన ధ్యేయంగా పెట్టుకున్న ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఆయన పాత్రను డిజైన్ చేశారు. ఈ కొత్త మేకోవర్ అభిమానులకు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.